హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ చల్లని చలిలో మేం చేయబోతున్నాం పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. అవి కూడా 1, 2 కాదు, వీడియో 50 తినాలి, నేను 50 తినాలి, వీడియో 50 తినాలి. చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరు లేట్ తింటారు అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికైతే ఈ ఛాలెంజ్కి మేము రెడీ అయితే అయిపోయినాం. మీరు మా ముందు కనుక చూసినట్టయితే ఇక్కడ పానీపూరీలు అయితే ఉన్నాయి. ఈ ప్లేట్లో 50, ఈ ప్లేట్లో 50, ఈ ప్లేట్లో 50. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకడం వీటిని తినడం అయితే స్టార్ట్ చేస్తాం. దీనికి ఎటువంటి టైం లిమిట్ అయితే లేదు, ఎంతసేపు అన్నా తినచ్చు. ఒక టైం అయితే పెడతాం. ఫస్ట్ వాడు, సెకండ్ వాడు, థర్డ్ వాడు, ఫోర్త్ వాడు, నలుగురు తిన్న తర్వాత అర్థమైపోతుంది ఎవరు ఎక్కువ టైం తీసుకున్నారు, ఎవరు తక్కువ టైం తీసుకున్నారు అని చెప్పేసి. లాస్ట్ ఎవరైతే ఇద్దరు వచ్చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఒక క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంది. అది ఇప్పటి వరకు మన ఛానల్లో ఇవ్వని పనిష్మెంట్. అదేంటిదంటే ఏంటనుకుంటారా, లాస్ట్ వచ్చిన ఇద్దరు ఇదే వీడియోలో ఎండింగ్ లో మిసాల్ గడ్డం తీసేసుకోవాలి. ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చురా గిట్ల పెట్టాలి. ఇక్కడ పోయినా ఎంటికెళ్ళిగో ఇటు చూపిగో. వీనికి మిసాల్ని మిసాల్ తీసేసి గడ్డ ముంచుదాం. సో ఎవరైతే ఇద్దరు ఓడిపోతారో వాళ్ళకి మిసాల్ గడ్డలు అయితే తీసేయాలి. ఎవరు ఓడిపోతారో ఏం కథ అని చెప్పి రావాలి. శేఖర్ చచ్చిపోతాడు. ఇప్పుడు లేడీ కూడా ఫటాఫట్ ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, లాస్ట్ ఎవరు అని చెప్పేసి అయితే డిసైడ్ చేసేద్దాం. దా రగుండగా నువ్వే పట్టుకో. కూరగాడి మధ్యలో ఏమేమో స్ట్రాటజీలు వాడుతుండో వీళ్ళే మళ్ళీ ఫస్ట్ తెప్పిద్దాం. ఓకే రెడీ? రాగరా. ఎవరురా? శేఖర్. ఎవరురా? నాకు. ఎవరురా? నీకు. దింపాడు ఫస్ట్, సెకండ్ నేను, థర్డ్ వీడు, ఫోర్త్ ఆడు. ఓకే ఇప్పుడైతే సేపు టైం ఏం లేదు. అర్ధ గంట తింటావా, 40 నిమిషాలు తింటావా, గంట తింటావా, నీ ఇష్టం. కాకపోతే ఈ ప్లేట్లు ఉన్న 50 ఆగురా. కాకపోతే ఈ ప్లేట్లు ఉన్న 50 పానీపూరీలు అయిపోవాలి, ఒక ప్యాకెట్ పప్పు అయిపోవాలి, చారు అయిపోవాలి. ఇది తాగి ఇవి తింటావా, ఇవి కలుపుకొని తింటావా, 3 మొత్తం పిసుకొని తింటావా నాకు తెలియదు. ఇవి అయిపోవాలి, ఇవి అయిపోవాలి. ఓకే ఎంజాయ్. అర్ధ గంట తింటావు, గంట తింటావు, మేము వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. సరే ఇగో దీన్ని చూసుకుంటే దీన్ని గడ పెట్టరాదండి కనబెట్టేట్టు. నువ్వు ఓన్లీ మీసాలు కట్టాలని చెప్పి నాకు లేదు కాబట్టి మీకు నీకు ఒక్కదానికి మిసాలు తీసేస్తాం కదా. మీకు లేవాడు ఇక్కడ తీసుకురా. ఇగో లేవు మరి దగ్గర తీసుకురా. మిసాలు ఎవరా మొగని కాదా ఇక్కడ చూపి. ఒక్కనాడు విగ్ పెట్టుకున్నాము ఆమాన్ చేస్తున్నావు. దా మధ్యలోకి రా. ఓసారి మామూలుగా లేదు. ఈ గుండెగాడ వణికేది మంచిగా గట్టిగానే ఉన్నాడు. ఇలా ఏమైంది రా? వేడిగా ఉన్నాయి. పప్పు గరం ఉందా? వచ్చేటప్పుడు ఏమైంది తెలుసా, మధ్యలో ఒకటి పెట్టిండు. ఇటోటి ఉన్నది, ఇటోటి ఉన్నది. ఈ కాలం పెడితే ఇది కాదు, నాకు కాలేదా? ఈ ఇంతకుముందు ఒకటి నెంబర్లు వేసినప్పుడు లాస్ట్ ఏడుస్తున్నావు అని కొద్దిగా టెన్షన్ పడ్డా. సెకండ్ ఏం కాదు, అవన్నీ తీసి పెట్టినాం కదా, చల్లగా అవుతున్నాయి. సెకండ్ టైం వరకు మెత్తగా అయితే ఇట్లా అప్ అయితే కావచ్చు. గుండు రెడీ? ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఎట్లా డైరెక్ట్ ఒకటి మొత్తం ఎట్లా ఒడిచింది కవర్ అటేమైంది. కవర్ తిన్నా అర్థం కొరికింది. తినాలే. అరే ఒక 3 నిమిషాలు అయిపోయేటట్టుందిరా కూర. ఇదంతా కథ కలదు కానీ ఎట్లా పోసుకొని తినాలంటే కష్టమే. మరి పూరీలు ఉత్తుతో టకటక తినేసి పప్పు ఒకసారి, చారు ఒకసారి తాగం అయిపోతుంది. ఆగో కవర్ పడిపోయింది. నేను పప్పు ఎత్తపాడు ఏత నేను పప్పు ఎత్తవాడు, చారు పోతాడు. కమాన్ ఇప్పటి నుంచి ఇంతే. పప్పు కోసులు ఒకరు, చారు కోసులు ఒకరు. పట్టు నీ పట్టుడే లేట్గా. కమాన్ వేసి 2 ఒకటి త్వరపడితే మంచిగా. గుండెగా ఏం కాదు. గిట్లా పోతానే ఏదో కట్లీస్ ఎత్తుండాగు. కింద ఒక మంట పెడితే అయిపోయా కట్లీస్ అవ్వదు. కట్లెట్ మంచిగా ఉందా? టేస్ట్ బాగుందా? మనం ఎప్పుడు ఇక్కడ తింటాం దానిలో కొద్దిగా వెరైటీ ఉందా? అన్నీ సరిపోతలే. సరే అయిందా?
తినుడు ఒకటి వస్తుంది ఇక టేస్ట్లు ఏమి ఏర్పడతాయి. నేను ఎక్కువ తినా గప్చుపులు ఓడిపోతా నాకు తెలిసి. ఓడిపో ఫ్రీగా షేవింగ్ చేసుకోవచ్చని నువ్వు అనుకుంటున్నావు. వీడేంద్ర ఇంత టైం తీసుకుంటుండే? అరే 2 నిమిషాలు అయిపోయిందిరా, 3 నిమిషాలు అవుతుంది. 3 నిమిషాలు అవుతుంది. కుసుకోవాల్సింది మీద లేకపోతే మావు ఆ చాలా నానబెట్టు ఒత్తు మొత్తం అప్పు అయితే తీసుకు. అది మళ్ళీ కూడా పానీపూరి తినద్దు చూసినాడు. నీకు ఒకటి చెప్పాలి ట్రిక్, 2 ఒకటేసారి వేసుకో, ఈ పప్పును ఈ 2 లోపల వేసుకో. చారు వేసుకోపోయినా ఇంకింత. అయినా తింటే నాకు తినబుద్ధి అయితే లేదు. నాకు తినబుద్ధి అయితే నాకు ఎప్పుడొస్తా నా టర్న్ అనిపిస్తుంది. ఈ షేకి షీమిడే కదా ఇంతకుముందు రాసుకుంది. అదే క్విట్ అయితే ఏంది ఇది కూడా ఇట ఎత్తుండు బంటే బంటే పోతే యారా సగం తిన్నావు. ఇది ఏందో ఎంటుకున్నది వెళ్ళ కదా మరి ఏందా. కలుపుతా ఉన్నాడు మొత్తం. గిన్నెలు ఆవిడది అవతల కావచ్చు లాస్ట్కి సోరు అట్లనే ఉన్నది. ఇక్కడ ఉన్నది కదా అంతగానో మొత్తం కొట్టద్దా ఉన్నది తడవని గిన్నెల్ది. ఆ కవర్ కూడా తినాలి. పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ గాన్ రాంగ్. పానీపూరి ఎంతలేదని వీడైనా ఉన్నట్టునే అలా. అదే పానీపూరిలో కనిపించలే నాకైతే. అనిపించలేదు. అదే కట్లెట్ వేసేసిండు అప్పటి నుంచే ప్లాన్ మీద ఉన్నాడు. కొద్దిగా గరం చేస్తే అయిపోతుంది కదా తినచ్చు. తిను ఇంకా ఎంత అయిందా టైం? మస్ట్ టైం తీసుకుని 7 నిమిషాలు అయింది. నేను టగడగా తింటా నాకేంది. కమాన్ కమాన్ ఇంకా తొందర తాగురా లావట్టిగా తాగేసే గిన్నెలు అయిపోవాలి. కింద మిరపకాయనా కమాన్ సాడిది మొత్తం పోతుంది. లేపు రావట్లేదురా గట్కా బాయ్ తడో పానీ డాలో డాలో పానీ డాలో పూరా తాగు అయిపోయింది. ఇక ఏం కత్తి సాపుండే రేపు లాభలో లేవురా మొత్తం లేపు ఒకటేసరిగా. వద్దు ఇప్పుడు లేవాలి మొత్తం ఈసారిగా. ఈ గుండెగా పితికద మిగిలిచ్చింది మళ్ళా. కమాన్ స్టాప్. 8 నిమిషాల 21 సెకండ్లు. తొందరగా తిన్నాడు మరి. 8 నిమిషాలు పడుతుంది 50కే. కారం అవుతుంది సూప్ తాగండి. ఒక రకంగా నీకు బెటర్ సడి తక్కువ అవుతుంది. అందుకే అంబర్ బుక్ అది బాగా విమల్ పలుకుల్లో కేసరి. ఇట్లా నడదాం. ఏమైంది ఎందుకు టైం పడుతుంది అంతగానం? వాట్ హ్యాపెన్? మేము కుచ్చుకోబోతున్నాయి అది చెప్పిన ఎవరు దాకా ఇంకా ఆయనకు క్షీమవుతుంది. అదొకటి కారం అవుతుంది. నోరుతోటి దమ్ తీసుకోవాలి. ముక్కు బ్లాక్ అయినట్టుంది. 10 సార్లు ఎందుకు కలుపుతున్నావు దాన్ని? నీకు అర్థమవుతలేదు. ఇది కౌసు కాదు, కౌసు అయితే తొందర తింటాడు. అట్లా నీకంటే తొందర తింటాడా? నాకంటే తొందర తింటాడు కౌసు అయితే. చలో సెకండ్ వచ్చేసి నేనే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు చేసేస్తా. వీడు అదర్ ఫస్ట్ తిన్నాడు. తినగానే చలి పెడుతున్నట్టున్నది. లాస్ట్ వన్ అయిపోయేదాకా కూర్చోవాలాడు. రింపిడు మంచి ఏంది కూర్చుంటాడు. మా ఈ రకంగా చూసుకుంటే లాస్ట్ వన్ బెనిఫిట్ అన్నట్టు ఎచ్చా ఉంటాడు. కాకపోతే మనకి పూరీలు చల్లబడతాయి. మధ్యలో వచ్చింది బెటర్ గా. నువ్వు ముట్టుకోకరా ఇవి నువ్వుకే గరం ఉన్నాయంటే గారా. అరే వీడు గరం ఉన్నదన్న ఫుటేజ్ మళ్ళీ రా. ఈ గుండెగాడు వణికేది వీడు మంచిగా గట్టిగా ఉన్నాడు. ఇలా ఏమైంది రా? వేడిగా ఉన్నాయి. పప్పు గరం ఉందా అన్నట్టు అయితే నువ్వు చేసుకున్నా అందుకు స్టార్ట్ చేద్దాం. చలో సెకండ్ ప్లేస్ పార్టిసిపేట్ అవుతుండు. ఓకే రెడీ స్టార్ట్ చేస్తున్నావు. చేయరా గివి 8 నిమిషాలు తింటారు. ఇప్పుడు ఇట్లా ఎట్లా తినా చూపెడతా అంటాడు కానీ క్యూట్ అవుతాడు మళ్ళీ. సరే సరే రెడీ స్టార్ట్ అయింది. అవుతుంది 1 minute. కానీ చూపెడుతుడు చూడు.
చల్లబడ్డది మొత్తం. మెల్ల తింటున్నావు, ఇగో ఇది గుర్తుందా? కొంచెం పెట్టు ఇట్లా లైట్ కానీ 2 నిమిషాలు అయిందారా? అయితేనే ఉంటుంది 2 8 పోతూనే ఉంటుంది. నువ్వు కూడా ఇట్లా నాలుకే వేయాలి మొత్తం చించు అన్ని దబ్బున అయిపోతుంది. లాస్ట్ 2 నిమిషాలు చేస్తా. అప్పుడు మంచి ఉంటాను సోర్వా తాగచ్చు కదా. 2 నిమిషాలు కథం అయిపోయింది. గుట్కిలు వస్తున్నాయి నాకు ఊరిని. లాస్ట్ వచ్చిన వాళ్ళతో గిదే బాగా అందుకే అన్నారు లాస్ట్ నీళ్ళదా ఇటు గడదగ్గ వచ్చా సగం టైం అయిపోయింది కదా. అయిపోయింది. గుండె మంచిగా తిన్నాడు ఈ లెక్క ప్రకారం. మంచిగా మొత్తం కలిపి మరి స్టార్ట్ చేసి స్పీడ్ అని చించుతున్నాను మొత్తం. లేదు ఓడిపోతాడు. 5 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా తిన్నావురా గుండుగా? ఇట్లా మడిచి తిన్నా. లాస్ట్ శేఖర్ అన్న ఉంటారు కావచ్చు. కొంచెం మోటివేట్ అయ్యారా? మోటివేటా? అప్పుడు అనిపిస్తుంది నాకు ఇట్లా 2 నూరులు ఉంటాయి పోని. కాదు ఇటు 2 నూరులు కాదు నీకున్నాయిగా. పానీపూరి 2 నూరులు. నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా? ఎంత అయినా కానీ వాళ్ళు గప్చూపులు ఎత్తారు. వాళ్ళ చేతి నుంచి ఎత్తేనే టేస్ట్ మంచిగా ఉంటది. మనం ఇంటికాడ ఏదో తెచ్చుకొని వేసుకుంటే అట్లా మంచిగా ఉండదు. వాళ్ళు ఎట్లా పెడతారు రేపు చేతులు? అందుకే మంచిగా ఉంటది. వాళ్ళు ఎత్తారుగా అట్లా తింటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్నకు నేను గప్చూప్ నేను అవుతా, నేను వేస్తుంది ఇంతే. నువ్వు చేతులు వెనక పెట్టుకో, నీకు ఇట్లా పెడతావు. మీద వస్తుడు గిట్ల ఒత్తుకో. చూడ పప్పు ఏం లేదు, మొత్తం అడగొట్టిండు. ఆ కొత్తిమీర తట్టుకుంది అలా కూడా. ఏడ తట్టుకుంది? 8:25 అయిపోయింది. 8:30 అయిపోయింది. మొత్తం వదిలేసి కంప్లీట్ 9:22. 9 నిమిషాల ఏది తెచ్చుకోపో. నాయన తెచ్చుకున్నా, తెచ్చుకోపో. ఎవరి నాడే నా అయితే నేను తెచ్చుకున్నా. బాబు తింటా ఇల్లు అయిపోలే, తింటా ఇల్లు అయిపోలే. నేను అసలుకే తీసుకోండి. నేను ఒక గిన్నె 2 తీసుకుంటది మరి. నువ్వు వేసి వచ్చినట్టు, నువ్వు ఆడ వేసి వచ్చినట్టు వెనక లెక్క డింపారా, లెక్క పెట్టరా. ఇంత ముక్కు తీసుకుంటే లెక్క పెట్టు. ఆల్రెడీ కౌంట్ చేసే పెట్టినా వీనికి ఏమైనా డౌట్ అనిపిస్తే డింపియా లెక్క పెడదాం అని. ఎవరు నాకు చెడ ముట్టుకుంటారు కానీ డింపియానికి ఏమో టీ షర్ట్ మీద పడ్డది ఆగమా తినేటప్పుడు, నాకేమో పాయింట్ మీద పడ్డది. వీడు గుండు మీద పడేసుకుంటాం, మొక్క మీద పడేసుకుంటాం. మరి చూద్దాం. గుండు మీద పడేసుకుంటారే. ఇగో గిదో ఇప్పినప్పుడు చిత్తుతుంది మొత్తం. డింపి ఆన్ చేసారా? టైం లేదు. ఇంతడేంద్రా. కమాన్. ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఏమైంది? నువ్వు కూడా కట్ల తింటున్నావు అన్న. కూరగాయ తినేటప్పుడు చూస్తే మాకు తినబుద్ధి అవుతలేదు అన్న. ఉండని అరే మైక్ మీ దగ్గర పెట్టురా, మైక్ మీ దగ్గర పెట్టు, గట్లా పెట్టు. మరి అగో నా ఊపర్లో సౌండ్ సిస్టమ్ మీద ఉంటుంది. ఊపరే కదా? ఊపరేనా? ఆ ఊపర్లో పెట్టుకొని సౌండ్ మొత్తం ఇట్లా సుట్టు వస్తుంది. ఏమన్నా అవుతుంది. పెట్టుకు దగ్గర పెట్టి ఇప్పుడు తింటాడు మళ్ళా. నేను తినకుండా చేసాడే మా పని.
ఇదంతా వణుకుతా చూడు ఈ పాట అంతా ముసలం దొరికినట్టు. పొగెళ్తున్నావు. వేసుకోరా పప్పు వేసుకోరా, పప్పు తినాలే. ఇక్కడ గోమర పట్టింది నీకు. ఒకసారి పప్పు వేసుకుంటుండు, ఒకసారి చారు వేసుకుంటుండు, మెల్లగా తింటుండు. అలా పోయి చించు మొత్తం అని అయిపోతుంది. వీడు ఐడియా చేసి నాకు అర్థమైపోయింది. ఏం చెప్తాడు? బయట వేసుకుంటే 50 రూపాయలు ఫ్రీ అయిపోతుందని ఐడియా చేసి నాకు అప్పుడే అర్థమైంది. చూడు మరి మెల్ల తింటున్నాడు. చూడు అదోసారి వేసుకుంటాడు, ఇదోసారి వేసుకుంటాడు, మెల్ల టైం పాస్ ఎత్తున్నావు. ఇప్పుడు ఇచ్చుకో అవి. ఒరే ఛాలెంజ్ అయిపోయిన తర్వాత అయినా వేసుకుంది నువ్వే. ఇప్పుడైతే గెలువురా తర్వాత కూడా వేసుకుంది. మరి కానీ ఇక్కడ చూడు 3 నిమిషాలు అయింది. జై అజ్జా నీ 4 నిమిషాలలో సగం అయిపోయి నేను సగం కూడా కాలే, 3 నిమిషాల దగ్గరకు వచ్చింది. చలి పెడుతుంది. చలిలో పానీపూరి ఛాలెంజ్ తినడానికి చలి పెడతలేదు ఆ టెన్షన్ కి. తినేటప్పుడు ఏమైతే లేదు, ఏ చలి లేదు తినేటప్పుడు, తిన్నాకనే చలి పెడుతుంది. దమ్ము తీస్తున్నావు కారమా మూతంతా మండుతుంది. మంటకి మంచుకుంది అన్నాడు. ఏదైనా మంచిగా అరేంజ్ చేసుకుంటున్నావు. ఏమో మెల్లే టైం పడుతుంది కానీ లేట్ అయితేనే ఉంది. నవ్వులుకుంటున్నా సెడి చేసుకో. ఆ రెండేసి సెడి చేసుకో. అదే టైం వేస్ట్ కాదు. గిట్లా నాకేమైనా టిప్స్ కూడా ఇవ్వలేదు. వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, టిప్స్ ఇవ్వాలి, మళ్ళీ ఓడిపోవాలి లాస్ట్కి. టిప్స్ ఇవ్వద్దు, నువ్వే వాడుకోవాలి. అరే ఎంకరేజ్ చేయాలి పక్కని. కమాన్ ఇక్కడ గోమర్ ఉందని చెప్పలే. నిజంగా ఉన్నది గిడ. మరి తీసేసుకోమని చెప్పు, ఇప్పుడే తీసేసుకోమని చెప్పు. ఇక్కడ కటింగ్ పేరు అంతే. తోలు కూడా ఇట్లా ఊసి రావాలి. సగం తినేదాకా నీట్గా ట్రై చేస్తున్నాం. సగం అయిపోయిన తర్వాత కథ ఇక మన చేతిలో ఏముంటలేదు. ఇక ఇట్లా అయిపోతుంది ఆగమాగం అంతా. టైం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఆ టెన్షన్ వేరే. ఒరే నిమిషంన్నరనే ఉంది ఇక దానికి. ఏరా కూర పప్పు ఉందిరా, ఈ పప్పు అంతా వేసుకోరా. గట్లా ఏకరా టకడక మనం చెప్తిగా పూర వేసుకో, పప్పు వేసుకో, చారు వేసుకో అని. అది ఇదని అన్నారు. చించు నువ్వు కూడా మరిగా మళ్ళీ అవన్నిటికీ సూప్ పోతాడు. నోరు ఉత్తానే ఉంది కదా, ఒకటి పెట్టుకోరు అది వరకు. ఒకటిసారి అయిపోతుంది. అయిపోయిందా 8:20. 8:22 25 దాటేసిండు. వీడు నన్ను కూడా దాటేసేటట్టున్నాడు. ఇంకొక మతనే ఉన్నాయా? ఇదే తినుడు అప్పటి నుంచి తినరా అని చెప్పిన. అరేంజ్ చేసుకొని పప్పు పోసుకొని చారు పోసుకొని తినబడుతుంది. లేట్ అయిపోయా. 10 దాటితే గుండు నాకే తెలియదు. అయిపోయింది. గీ రొచ్చేదో అప్పుడే చేస్తే అయిపోగా. కంప్లీట్ 10 నిమిషాలు. ఉండదు ఇక గుండెం లేదు కానీ ఆ శేఖర్ గారికి టైమింగ్ ఉంటుంది కదా. తినరా వానికైనా టార్గెట్ ఇరా. అది ఒకనే 10 సెకండ్లు పోసుకున్నావు పిచ్చి కింద పప్పాల లేనే లేదు. కలిపి ఓ వీడికి ఇప్పుడు కూడా పప్పు ఎత్తడేం రా. దగ్గర వచ్చిందారా. నెక్స్ట్ వారికి పానీపూరి నువ్వే పెట్టు. కవర్లు తీసి ఇట్లా వేరవాలే. టైం ఏడైపోయింది. తాగు. అరే వీడు సాగం కింద ఉన్నది ఇంకా అంత తాగు. అరే ఆపరా క్విట్టనంటే మరి 11:25 వీని టైమింగ్ అయితే. నా టైమింగ్ వచ్చేసి 9 మీద ఉండే. వాడి టైమింగ్ వచ్చేసి 8:21. 8:21 8:25 ఎంతనే ఉంది. ఇప్పుడు శేఖర్ గారు వచ్చేసి వాళ్ళ లోపల తింటేనే సేఫ్. ఒకవేళ నన్ను దాటేసిందంటే వీడు వాడు గడ్డం చేసుకోండి. పరిచినట్టుంది. చూపిస్తాయి. కమాన్ స్టార్ట్ అయ్యరా. స్టార్ట్ అయింది రే, అప్పుడే స్టార్ట్ అయిందిరా. దానిలో 2 కవర్లు ఉన్నాయి. పెట్రోల్ వాసన వస్తుంది. పెట్రోలా? పెట్రోల్ పోసుకోగా మనం అలా పెట్టినాక గజేంద్రు మెత్తగా అయితే ఇక నమ్మలొచ్చు. ఒక అగిపోలే గీకైతే అయిపోతానట్టు ఇప్పుడు.
ఇప్పుడు నిజంగా తినేటోళ్ళు తినరు ఇక. ఇటు పోతున్నా ఇటు అనుకో కింద పడితే తీసిద్దాం ఏముంది, తీసిద్దాం అట్లేం లేదు తిను. ఇది పడుతుంది. వీడు 2 చేతులతో తింటుండు. భయపట్టిస్తున్నావు పిల్లోని. కానీ 2 చేతులతో తినలేదు వెరైటీగా స్ట్రాటజీయా. ఆయన 2 చేతులు దీనికి ఒకదానికే వాడతారా మీరు ఇంకా దానికి వాడతారు 2 చేతులు? అన్ని పనులకు నేను 2 చేతులే వాడతానండి. ఓకే అవునా? ఓకే అన్నిటికీ 2 చేతులు వాడతాం. ఇలా జిమ్ పోతున్నట్టు గారా పానీపూరి తినద్దు జిమ్ పోతే. పోతున్నా అవుతా అన్నవా కట్టెలావట్రా అన్నావు. చీముడు గురికొత్తా నాకు. ఇలా పడ్డది అప్పుడు నువ్వు నిన్న పూరి పడ్డది తీసుకున్నావు. ప్లేట్ అదే ప్లేట్ కాదు నువ్వు తీసేటప్పుడు పడ్డది అదే పూరి ఆడ పడ్డది అని తీసుకున్నాను. చేయి పెడితే పూరి పడ్డదని చెప్తున్నా. అదే చెప్తున్నా చిరు శుభ్రం చీమిడి పడలేదు తింటాం. అరే నీకు మస్తు టైం ఉంది, ఇవి కూడా కానిచ్చేసారా ఎక్స్ట్రా. పప్పు అయిపోయింది నీళ్ళు అయిపోయినాయి కదా. ఇగో 2 పప్పు ప్యాకెట్లు ఎక్స్ట్రా రే నీకు. పొద్దున పప్పు ఒక చారు ఎక్స్ట్రా తిను. అగో ఇంకున్నాయి. ఇగో నీకు ఆఫర్ ఇచ్చేస్తున్నాం రే మొత్తం. యూ హ్యావ్ టైం ఉంది, టైం ఎంజాయ్ చేసేయి. కాదు నువ్వు తినే కాదు తినే పొట్లాల కూడా మేము ఇదే కౌంట్ చేసుకుంటాం. కంప్లీట్ అయిపోయింది. లేదు ప్లేట్లో కూడా ఫస్ట్ అంటే తర్వాత పోసుకొని నువ్వు ఏమైనా చేసుకో. కెపాసిటీ ఎంత అని చెప్పి చెక్ చేస్తున్నావు. తింటారా కొంతమంది ఉంటారు ఇట్లే. ప్లేట్ రావట్రాదు ఇప్పుడు. అదే కదా వాడు మీద పడేసుకున్నాడు. అందుకే షీమిడి గారి టేబుల్ తింటున్నావా? గిన్నె పడ్డది కదా. గిన్నెవాడు నిజంగా కనేవాడు. వాడు మొత్తం మూతి పెట్టి తాగుతున్నాడు. నాకు లేపరాదు మరి లేపరాదు గంట అవుతుంది. అన్నే సౌండ్ అడి జింజర్ అసంత జమాయించరా. బర్రే అదే తవుడు కలిసినప్పుడు తాగుతుంది చూడు. మంచిగా బరాబర్. ఉప్పు సరిపోయిందా? ఏంటో 12 hours మొత్తం ఇట్లా జమ అవుతుంది కదా. కొద్దిగా కారం ఉందారా? ఏమైనా తిన్నావురా బాగా? మా ఇష్టం కొద్దిగా పోయిరా. నీ టైం వేస్ట్ చేసాడు మా పని. ప్యాకెట్ మొత్తం తిన కానండి. 6 నిమిషాల 15 సెకండ్లు అయిపోయినట్టే. శేఖర్ గారు వచ్చేసి అఫీషియల్గా అయితే సేఫ్ అయిపోయాడు. 6 నిమిషాలనే తిన్నాడు. డింపాడు 8 నిమిషాలు పట్టాడు. అంటే టైం చూపెట్టు 6:35 కూర అయిపోయింది. నేనే టూర్రీ అంటే నాకన్నా పెద్ద టూర్రీ ఉన్నావుగా. అంటే ఇప్పుడు మనకేనా ఇప్పుడు ఇద్దరికి? మనకనంటే అంటే లాస్ట్ వచ్చిన వాళ్ళు 3 కదా. వీడు ఉంటాడు, వాడు ఉంటాడు పొట్టోడు. అందరికి సమన్యాయ పాలన ఉండాలి. అరే అందరికి సమన్యాయ పాలన ఉండాలి. అందరం సగం చేసుకుందాం ఇట్లా. అందరం రా, పంచుకోవాలరా. కష్టాల్లో తోడున్న వాడే ఫ్రెండ్ రే. సగం చేసుకుంటాడు అంతే. షేర్ సగం నీ గురించి సగం చేసుకుంటాడు, నా గురించి సగం చేసుకుంటాడు. కథ ఇట్లనే ఎట్లా కుడిచేటాడు ఇట్లా ఇట్లా కిందిలో పడతానికి ఇట్లా కూర్చోటి. మళ్ళీ అదే సైతం తాగుతాడు. ఇట్లా గిన్నె పడ్డదిరా. నువ్వు వాడికి ఇట్లా తాగంగానే ఇప్పుడు నువ్వు నా తిన్నావు. ఇప్పుడు ఏంటిది చెయ్యనా? ఎప్పుడు పెట్టిందిరా మంచిగా. సో ఫైనల్గా ఇది గైస్, చలిలో పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ గాన్ రాంగ్. కూరగాడైతే
వీడు ఓడిపోవడేంది వెరైటీగా, వీడు తనలావుడేంది లాస్ట్కి, అది అన్ఎక్స్పెక్టెడ్. అసలు గీడు గెలిచలేంది. రేపు చేసుకోండి. యాక్చువల్గా ఇది ఇప్పుడే చేసేద్దాం అనుకున్నాం, ఎవరు వెళ్ళిపోతే వాళ్ళకి. అసలు శేఖర్ గారు రావాలండే మాకు టార్గెట్. వాడు చేసుకుంటే వెరైటీ ఉంటాడు, అది చూడాలి ఎట్టు అని చెప్పేసి తర్వాత పెడతాం ఏదైనా వీడియో. అరే మళ్ళీ ఏదైనా ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఇదే పెడదాం. ఏదైనా యాక్టివిటీ పెట్టాలి, ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఇద్దరు వస్తారు అప్పుడు ఇక. ఏదైనా ఉరుకుడా, ఈత కొట్టుడా, లేకపోతే పొలంలో వడిగాడు ఆకు ఈ ఓడి నుంచి ఆ ఓడి కురుకుడా, కసన పెడితే ఓడిపోతున్నాడు. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అది. సో తెల్లని దాకా సవరాలు ఏదంటారు కదా, సో అందుకే ఇప్పుడైతే ఇది చేస్తలేము. రేపు మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటాం. ఇక రేపు స్నానం చేసి రాకిగా ఆ రోజు ఎత్తున్నా అంటావా? రోజు ఎత్తున్నావా? ఏమో కానీ వీడు రోజు స్నానం చేస్తున్నట్టు నాకు ఏం అనిపించదు. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏంద్రా నీ బాధ? రేపు ఎదుగుతాయి, నువ్వే ఎదుగుతాయి. సరే వానికి ఈయనకి కూడా చేయి. సరే పొద్దుగాల కలుద్దాం, బాయ్. మన వాళ్ళు ఇద్దరు ఓడిపోయారుగా, చేసుకుంటారు. అలాగే మన కూర వచ్చేసి గుండు కూడా వేసుకుంటాడు. కూరానికి ఓన్లీ మిసాలు తీసారు, నాకు ఓన్లీ గడ్డ తీసారు. నేను చేస్తాం ఏదోటి. మీసాలు మనకు ఆపరిస్తురేంది, మనం మా ఇష్టం కానీ మిసాలు తీసే ఫస్ట్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. అలా ఏ రోజులు కటింగ్ చేసుకోరు. చేసుకోరు నువ్వే ఎప్పుడైనా అయ్యేదే. ఎక్కువ గట్ల కాదురా, గప్పుడు మీ టీషర్ట్ కింద గుంజురు. ఏ నీ ఏచా మరి పెట్టాడు చేసలేదు ఇంకా. ఏ మస్తున్నాడు కూర మళ్ళీ ఇంకా చెయ్యలేదు పెడుతున్నావు. ఏ అంతేగా నీకు మొత్తం గిక్తా అన్నకైతే తక్కండి కదా. గిట్టుంటుందా చెప్పు, గిట్టుంటుందా? అట్నే ఉంటుంది. బాబా సాహెబ్ వచ్చినాయా? నువ్వేటో వెరైటీగా ఉన్నావు. ఇంకా చూసుకోరా ఇంతకుముందు ఘోరంగా ఉండే అన్నాడు, వెరైటీగా ఉన్నావు నిజంగా. ఘోరంగా ఉంది. ఒకవేళ వచ్చి ఉంటే ఇలా మధ్యలో ఓన్లీ ఇలా కట్టు పెడుతు ఉంటే ఇలా వీని తీసేసే ఉండే. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడు ఒకటి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన ఒక ఛాలెంజ్ ఉంటది రాబోయే రోజులలో, దానికి పెడదాం. అప్పుడు మళ్ళీ నేను పిక్తా. ఓడిపో మళ్ళీ వేసుకో, ఫ్రీ మళ్ళీ వేసుకో, గీక్తున్నా ఫ్రీగా. నెక్స్ట్ ఎవరు ఓడిపోతారంట? ఇది ఓడిపోతారు. అలా ఇది 100% ఓడిపోతుంది. ఈ పొలంలో ఆడికి ఆ ఒడ్డు దాకురికి ఆ ఒడ్డు ముట్టుకొని రావాలన్నది. నీకు కూడా ఓడిపోయేది చూద్దాన్ని, ఏదైనా హైట్లో పెట్టి అది అందుకోవాలని చెప్పాలి. సో ఫైనల్గా ఈ చిన్న ఛాలెంజ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమేమి ఛాలెంజెస్ ఏమంటారో, ఇలాంటి ఫన్నీ రివెంజ్ ఛాలెంజ్ ఇంకేం కావాలో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.